అంటే ఏదో అడిగారు, జంటల వారు ఏదో అడిగారు వాటి పట్ల. అది అడిగారు సార్. మహేశ్వర సూత్రాల్లో 9వది గాన షా, అది అర్థం కాలేదు, అది ఒకటి చెప్పు. పెడుతున్నానండి, మొత్తం పెడుతున్నానండి ఇప్పుడు మీకు పాఠం అక్షరం 9వ దాంట్లో మొదటి అక్షరం ఘా అని ఉందంటే అది కొన్ని తప్పులు ఉన్నాయని. ఘటదశ అండి, అది ఘటదశ. ఘటదశ ఒత్తు ఘ, ఉన్నాయిలేండి అయితే. ఢ ఒత్తు దశ, ఘటదశ, ఘటదశ. అందరికి బహుశా ఇవి వచ్చిండవచ్చు. మహేశ్వర సూత్రాలు నోటికి రావాలి కంపల్సరిగా, అయితే మనం పాఠంలోకి అర్థం చేసుకుంటాం. లేకుంటే ఇబ్బంది, మనం మాటి మాటికి ప్రిపేర్ చేస్తూ కూర్చుంటే ఇబ్బంది. మనకు సాధ్యమైనంత వరకు వాటిని కంఠస్థం ఎట్లా అవుతుందో ఆ ప్రకారం మీరు ప్రయత్నం చేసి కంఠస్థం చేయాలి. వ్యాకరణకు ప్రధానమైనటువంటిదే మహేశ్వర సూత్రాలు. అంటే మనం నేర్చుకునేటప్పుడు అక్షర సమామ్నాయాన్ని ఎట్లా నేర్చుకుంటాము, అవి రాకపోతే మనం ఏమి నేర్చుకోలేదు. ఇవి కూడా అంతే, ఇవి నేర్చుకుంటే మనకు మీకు పెట్టాను గంటల వారు. ఇంతకుముందు కూడా 30వ తారీఖు మార్చిలో కూడా పెట్టారండి ఒకసారి, మళ్ళీ ఇవాళ కూడా పెట్టాను మీకు. ఓకే, ధన్యవాదాలు. మీ వాట్సాప్ చూడండి. నమస్తే. ఓకే, వాటిని ప్రయత్నం చేయండి అందరు కూడా. వారు చదివేటప్పుడు కూడా, ఇప్పుడు ఎవరైతే చదువుతుంటారు ప్రార్థన టైంలో, ఆ టైంలో మనం అందరం కూడా అంటే మ్యూట్లో పెట్టుకొని మనం అందరం కూడా చదువుతూ ఉండాలి. చదువుతుంటే అంటే మ్యూట్ లేకపోతే ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది. ఎవరెవరు అంటున్నారు అన్ని ఒకదాని తర్వాత ఒక 4-5 చదివేసరికి 4-5 గంటలు అనబడ్డట్టుగా ఉంటాయి. కనుక ఎవరికి మ్యూట్లో పెట్టుకొని శ్లోకాలు చదివేటప్పుడు కూడా, మన శ్లోకాలు ఒకరు చదువుతున్నారు అంటే మిగతా వాళ్ళు కూడా మ్యూట్లో పెట్టుకొని వాటిని మనం కూడా చదువుతూ ఉంటే బాగుంటుంది. ప్రాక్టీస్ కొంచెం శ్లోకాలు చదవడం ప్రధానంగా ఈ అల్ప ప్రాణాలు మహాప్రాణాలు బాగా గమనించారు. ప్రధానంగా అట్లానే శిశస్సులు మనకు ఎక్కడ భేదం వస్తుంది అంటే వీటిలోని ప్రాణ మహాప్రాణాలని అసలు దీర్ఘాలు హ్రస్వాలని ఒకటి పోతుండవచ్చు మిస్టేక్ జరిగి. కానీ ఇది దాదాపు చాలా మంది మహాప్రాణాలు అల్ప ప్రాణాలు కలుగుతుంటారు. లేదా కొంతమంది బాగా శ్రద్ధగా ఉండి అల్ప ప్రాణాన్ని మహాప్రాణం అంటారు. చాలామంది మహాప్రాణ అల్ప ప్రాణాలు అవుతుంది. మన సంస్కృతం నేర్చుకుంటున్న ప్రయోజనం ఏమిటంటే మన ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. సంస్కృతం చదువుకోని వాళ్ళకి సంస్కృతం చదువుకున్న వాళ్ళకి తెలుగు కూడా అనుకోండి, తెలుగు పద్యాలు బాగా కంఠస్థమైన వాళ్ళకి కూడా తెలిసినటువంటి వాళ్ళకి కూడా ఈ అల్పప్రాణ మహాప్రాణాల తేడాలు స్పష్టంగా తెలుస్తుంటాయి. ఇవాళ 55వ శ్లోకం నిన్న మనం చెప్పుకోలేదు. శ్రేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యామయా మోచయితుం భవత్తః న పారణా స్యాద్ హితాతవైవ. వైవం ఉందా? తవైవం భవేదలుప్తశ్చ మునే క్రియార్థః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యామయా మోచయితుం భవత్తః న పారణా స్యాద్ హితాతవైవం భవేదలుప్తశ్చ మునే క్రియార్థః. శ్రీదేవి గారు చదవండి. అస్మద్గురుభ్యో నమః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యామయా మోచయితుం భవత్తః న పారణా స్యాద్విహతాతవై నైవం న పారణా స్యాద్విహతాత నైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. నైవమేనా? అది కనపట్లేదు.
వైవమా అదే సరియా తవైవం సరిగ్గా వైవం తవైవం అని ఉందండి. తవైవం తవ ఏవం తవ ఏవం ప్రింట్ తవ సరి ఇవం తవ ఇవం తవ తవ ఇవం తవ ఇవం తవ ఇవం ప్రింట్ సరియిಲ್ಲ ఓకే సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారాణాస్యాద్విహతాత వైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. అయ్యా మళ్ళీ చదవాలా ఆచార్య? చదవండి. మళ్ళీనా? సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్విహతాత వైవం వైనం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. తప్పులొచ్చాయి మళ్ళీ. తయేవం భవేదలుప్తశ్చ మునేః నమస్కారం సార్. క్రియార్థః. రైట్. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్విహతా తవైనం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః యావత్ యావత్ న్యాయామయా మోచయితుం న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్వ్యథా తవైవం భవేదలుప్తశ్చ మునే క్రియార్థః. రాజయ్య గారు సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. లక్ష్మి గారు శ్లోకం పదం చెప్తారా? చెప్తాను గురుజీ. శ్రీ గురుభ్యో నమః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. పదవిభాగం. సా ఇయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయా మయా మోచయితుం భవత్తః న పారణా స్యాత్ విహతా తవ ఏవం భవేత్ అలుప్తః చ మునే క్రియార్థ ఒకటేనా గురువు? మునేః క్రియార్థః. శైలజ గారు సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః సపారణాస్య ద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయామయా మోచయితుం భవత్తః న పారణాస్యాద్విహతా తవైవం భవేదలుప్తశ్చ మునేః క్రియార్థః. విపత్తులు చెప్తున్నాను. సా తే తాః
तप्शब्दः दकारान्तस्त्रीलिङ्गः प्रथमैकवचनान्तः इयम् इयम् इमे इमाः इदं शब्दः मकारान्तस्त्रीलिङ्गः प्रथमैकवचनान्तः स्वदेहार्पणनिष्क्रियेण निष्क्रियेण निष्क्रियाभ्यां निष्क्रियैः निष्क्रियशब्दः अकारान्तपुल्लिङ्गः तृतीयैकवचनान्तः न्याया न्याया न्याये न्यायाः न्याया शब्दः अकारान्तस्त्रीलिङ्गः प्रथमैकवचनान्तः मया 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 अवाभ्याम् अस्माभिः अस्मच्छब्दः दकारान्तपुल्लिङ्गः तृतीयैकवचनान्तः मोचयितुं मोचयितुं तुमनन्तव्ययं भवन्तः तस्लिल् प्रत्ययान्तव्ययं न अव्ययं पारणा पारणा पारणे पारणाः पारणा शब्दः आकारान्तस्त्रीलिङ्गः प्रथमैकवचनान्तः स्यात् क्रियापदं स्यात् स्यातां सुः असभुवि धातुः विद्युदां लङ् परस्मैपदे प्रथमपुरुष एकवचनान्तः विहता विहता विहते विहिताः विहिता शब्दः अकारान्तस्त्रीलिङ्गः प्रथमैकवचनान्तः तव 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 ते युवः वा युष्माकं वः युष्मत् शब्दः वकारान्तः षष्ठैकवचनान्तः अव्ययं भवेत् भवेत् भवेतां भवेयः भवेयुः भवेयुः भूसत्ताय धातु विजुदालिङ्ग् परस्मैपदे प्रथमपुरुष एकवचनान्तः अलुप्तः अलुप्तः अलुप्ता अलुप्ताः अलुप्तशब्दः अकारान्तपुल्लिङ्गः प्रथमैकवचनान्तः च अव्ययं मुन्यो मुनि मुने मुनेः मुनेः मुन्योः मुनीनां मुनिशब्दः इकारान्तपुल्लिङ्गः षष्ठैकवचनान्तः क्रियार्धः क्रियार्धः क्रियार्धौ क्रियार्धां क्रियार्धशब्दः अकारान्तपुल्लिङ्गः प्रथमैकवचनान्तः అంతే కదా క్రియాపదాలు మనకు స్యాత్ భవేత్ భవేత్ ఈ అయ్యా పదం కూడా క్రియార్థంలో వాడుకోవచ్చు. అంటే సమాప్తాన్ని వాక్య సమాప్తాన్ని పొందుపరుస్తుంది. చివరిగా ఉన్నటువంటి భవేత్ భవేత్ మనకి ఎన్ని విధాగా పోతాక భవేత్ అనే పదాన్ని ముందు తీసుకుంది. భవేతు స్యాదు రెండు సమానార్థకాలు. అసధాతు అసభవి అది భూసత్తా సమానార్థకాలు. రెండు కూడా లింగులకారాలు. పురుష ఏకవచనం. సరే, ఇక్కడ ముందు భవేత్ భవేత్ అంటే అవుతుంది, కావాలి, అని అవుతుంది అనేటువంటి నిర్ధారణ. ఏదవుతుంది? క్రియకు సంబంధించినటువంటి ప్రయోజనం అవుతుంది. ఏమవుతుంది? ఏ విధంగా అవుతుంది? అధంభూతః లోపము కానటువంటిది అవుతుంది. దానికి లోపం ఏమి జరగదు. క్రియార్థము లోపం విషయం కాదు, లోపం జరగదు. ఎవరి యొక్క అంటే మీ యొక్క క్రియ యొక్క ప్రయోజనం లోపం జరగదు. ముని పనికి సంబంధించిన విషయంలో లోపం జరగదు. అది కూడా అంచాడు కూడా క్రియార్థం కూడా లోపం జరగదు. కూడా అని చెప్పడం చేత ఇంకోటి ఏమిటి మరి? అవుతుంది, ఇప్పుడు అవుతుంది కూడా కాదు అని. ఏదవుతుంది? స్యాత్ అంటే పారణ, భోజనానికి లోపం జరగదు. మీ భోజనానికి లోపం జరగదు. పారణ అవుతుంది. అవుతుందా అంటే కాదు, నా వ్యతిరేకం నస్యాత్ కాదు. పారణ నస్యాత్ కాదు. ఎట్లా? ఏమో ఈ ప్రకారంగా. ఎవరి యొక్క పారణ? తవ యొక్క పారణ. అది ఏమవుతుంది? విహత
కథం కాదు, దెబ్బ కొట్టని కూడా కాదు, అంటే సమాప్తం అవుతుంది. ఈ వారణ ఏదైతే ఉందో అది విఘతం కాదు, హతం అంటే నష్టం. కనుక నష్టం కానటువంటిది విఘతంగా, అంటే దానికి నష్టం ఏమీ జరగదు. ఈ వారణ సమాప్తం అవుతుంది, ఆయన ప్రయోజనం కూడా సమాప్తం, లోపమేం కాదు, నీ యొక్క పని కాదు. అంటే ఒక పని వల్ల రెండు దెబ్బలు, ఒక పని రెండు ప్రయోజనాలు కలిగిపోతుంది. ఈ పని ఏదైతే ఉందో దానివల్ల ఇక్కడ నీవు ఈ ఆ ధేనువును నువ్వు పట్టుకుంటున్నావు, నీ క్రియ కొరకు, నీ వారణ కొరకు నువ్వు చేస్తున్నావు, అది నష్టంగా కూడా చూడాలి. అట్లానే నా ప్రయోజనం ఏమిటి అంటే నేను ధేనువును కాపాడాలి, ఆ విషయంలో కూడా నష్టం జరగదు. రెండు జరిగేటువంటి ఒక పని ఉంది అది. కనుక అది ఎట్లాంటిది, ఇంత క్రితం మనం చెప్పిన నా శరీరాన్ని అర్పణ చేయడం అని వెనక యొక్క కథ ప్రకారంగా అనుబంధంగా నా శరీరాన్ని అర్పణ చేస్తాను. అందుకొరకు ఏమంటాడు, నేను అందుకొరకు న్యాయ అంటే ఉచితమైనటువంటి న్యాయమైనటువంటిది. దేనికి? మోచయితం న్యాయం పెడితే ఎక్కడి నుండి? భవత్త, ఎవరి చేత? మయా భవత్త మోచయితం న్యాయ. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? నిష్క్రయణ, నిష్క్రయం చేయడం చేత, అంటే వినిమయం, ఒక దాని వల్ల ఇంకోటి, అంటే వస్తు మార్పిడి. వస్తువును మార్కెట్లో ధనం ఇచ్చి ధన మార్పిడితో వస్తువు తీసుకుంటాం, అలాగా వస్తువుతో వస్తువు తీసుకోవడం. అంటే ఈ వస్తువుని ఇవ్వడం ద్వారా ఏ వస్తువు? నా శరీరం, దేహార్పణం అనేటువంటి దేహార్పణ నిష్క్రయం, దేహార్పణం యొక్క వినిమయం చేత సా ఇయం, అటువంటి ఈ ధేనువు మయా మోచయితుంది, నా చేత విడుదల చేయదగినటువంటి, అంటే నేను శరీరాన్ని ఇవ్వడం చేత, నా శరీరం ఇవ్వడం చేత ఈ ధేనువు విడుదల చేయడం యుక్తమైనటువంటి. దాని ద్వారా ఏమవుతున్నది అంటే నీకు నీ ఆహారము, నా శరీరం నీ ఆహారం నీ కడుపు నిండుతుంది, పారణమవుతుంది. గోవును విడిచిపెడతావు కనుక దానివల్ల ఆయన యొక్క నీ యొక్క ప్రయోజనం కూడా నెరవేరుతుంది. కనుక ఈ ఒక్క పని ద్వారా ఈ విధంగా రెండు అవుతాయి. కనుక అందువరకు నీవు దేనిని విడిచిపెడితే మంచిది అని ఈ ప్రకారంగా ఆయన చెప్తున్నారు కదా. దీంట్లో సందులో ఒకసారి చూసి మిగతా మనం చదువుకున్న రెండు ఉన్నాయి గురుగారు. గుణచంద్ర ఒకటి ఉంది, వృద్ధచంద్ర ఉంది. సా ఇయం సేయం తవ ఏవం తవైవం, మూడో పాదంలో మొదటి పాదంలో ఒకటో పాదం మూడో పాదంలో ఉన్నాయి. స్వత్వ సంధి ఒకటి మూడు సంధులు. దేహార్పణ ఇక్కడ స్వదేహ అర్పణ, స్వదేహార్పణ, సవర్ణ దీర్ఘ సంధి ఉంది, ఇవ్వలేదు కానీ. స్యాత్ విహత అధ్యస్థ సంధి. భవేద్ అలుప్తశ్చ అధ్యస్థ సంధి. పుస్తకాలు కూడా ఇచ్చాడు కానీ ఇంకా మూడు వేరే ఉన్నాయి. చెప్పారా? క్రియార్థ కూడా క్రియార్థ ఉంది, చెప్పారు. ఇక్కడ పుస్తకంలో ఇవన్నీ మూడు ఉన్నవి. స్వదేహ చెప్పాను, స్వదేహ అర్పణ, స్వదేహార్పణ, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ స్యాత్ విహత అధ్యస్థ సంధి. భవేద్ అలుప్తశ్చ అధ్యస్థ సంధి. ఈ మూడు ఇవ్వనివి. తవైవం వృద్ధి సంధి. ఇది అలుప్త చెప్పాం. అలుప్త ప్లస్ అలుప్త చుత్వ సంధి. దీంట్లో
ఎందుకంటే ఈ మనం సందులు చెప్పుకుంటే ఆ తర్వాత మనం విశేషాంశాలకు వెళ్ళవచ్చు. మళ్ళీ ఇది మనం మాటల్లో పట్టి టైం సరిపోదు, అందుగురించి సందేహ గురించి చెప్పుకోవడం కాదని ముందుగా సందో చెప్తాం. నిజానికి మనం విశ్లేషణ గురించి చెప్పుకున్న తర్వాత సందో చెప్తే బాగుంటుందేమో, కానీ టైం సరిపోక అందుకని మళ్ళీ అటు తిట్టయితే ఉన్నది ఆ సందుకు సమం. దీని మీద పండితులైన మీ అభిప్రాయాలు వదిలే గారు ఏమంటున్నారు? ఆయన ధార్మికంగా మాట్లాడాడు, తార్కికంగా మాట్లాడాడు. ఈ రెండు లక్షణాలు ఆయన లోపల కనిపిస్తాయి. ఒకటో కాపాడడం అనేది ధర్మం, రాజుగా తనకి ఏదైతే అప్పచెప్తే కాపాడడం అనేది ధర్మం. రెండవది ఏంటంటే ఆ ధర్మమే కాకుండా తార్కికంగా చెప్పాడు, నీకు కావాల్సింది ఏంది, ఆహారమే కదా, దగ్గరకు వచ్చిన వాళ్ళని తినడం, అంకాగత సత్వవృత్తి, ఎవరైతే ఏంది అదైతే ఏంటి, నేనైతే ఏంటి, ఏదైనా ఆహారమే కాబట్టి నన్ను స్వీకరించు. అటు కాపాడినటువంటి ఒక రాజుగా నా విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చినట్టు ఉంటది, నీ ఆకలి కూడా భంగం కాదు అనేది తార్కికంగా ఎలివేట్ చేశాడు. తార్కికంగా చేశాడు, తార్కికంగా చేశాడు. చక్కగా ఆర్గ్యూ చేస్తున్నాడు మొదటి నుంచి. ఒక పద్ధతి ప్రకారం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వరుసగా కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాడు సింహాన్ని. ఏమిటంటే శ్లోకంలోనూ ఒక్కొక్క విధానాన్ని ఉపయోగిస్తున్నాడు. ఎక్కడ కాపాడడం అనేది ఆయన ధర్మం. ఎందుకంటే అక్కడ తల్లి గురించి గోవత్సం కూడా చూస్తుంది కదా, వత్సం కూడా అది కూడా చూస్తుంది కాబట్టి మరి అది నెరవేర్చాలి. కాపాడడం వల్ల ఇటు ముని యొక్క క్రియార్థం, ముని యొక్క ప్రయోజనం ఏదైతే ఏ ప్రయోజనం హోమానికి పెట్టాడో ఆ ప్రయోజనం నెరవేరుతుంది. మరి చిన్న లేగదుడే కదా వత్సం, మరి దానికి కూడా తల్లి అనేది దొరుకుతుంది. కాబట్టి రెండు నెరవేరుస్తారు. నేను తినేటప్పుడు పక్క పెట్టి అక్కడ వచ్చినట్టు చెప్పండి. ఇక్కడ ఏమిటంటే ఆవును వారణగా స్వీకరిస్తే ఇప్పుడు వశిష్ఠునికి ఏదైతే ఉన్నదో ఒక అన్యాయం చేసినట్టు అవుతుంది. హోమధేనువు ఆ విధంగా అవడం వల్ల ఆయన యొక్క ఆ కార్యాలకు, హోమ కార్యాలకు వాటికి ఏదో భంగం కలుగుతుంది. నేను ఇక్కడ ఉండి ఏదైతే ఉన్నదో ఆ విధంగా జరగడం వల్ల ఆయన కోపగిస్తాడు. తర్వాత నేను రాజుగా ఉండి రాజుని కూడా దాన్ని రక్షించలేను అనేటువంటి ఒక మచ్చ నాకు వస్తుంది అనేటువంటిది ఇక్కడ దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. అదే నన్ను స్వీకరిస్తే ఏదైతే ఉన్నదో నీ భోజనానికి లోపం రాదు, అయితే తర్వాత హోమధేను కూడా కాపాడబడుతుంది. ఆ రెండు పాజిటివ్ అన్నమాట. ఈ విధంగా రెండు విధాలు లాభం అవుతుంది. నీకు లాభం అవుతుంది, నీకు భోజనం లభిస్తుంది, తర్వాత ఏదైతే ఉన్నదో గురువు గారి యొక్క కార్యం కూడా సిద్ధిస్తుంది. ఎందుకంటే సాయంత్రం వరకు అది పోవాలి కదా, అక్కడ పోతే మళ్ళీ ఆ హోమ కార్యాలు అక్కడ వాటికి భంగం వాటికుండా ఉంటుంది. అందుకోసం నన్ను భోజనంగా స్వీకరించడమే సరి అయిన పని అని చెప్తున్నది. ఎటు చేసి ఇక్కడ చేసేది ఏంటంటే అక్కడ యాక్చువల్గా నిజం కాదు, అక్కడ దాని యొక్క మాయతోని అక్కడ సృష్టించి చేస్తున్నది అనమాట. ఆయన పరీక్షిస్తున్నది, ఈయన ఎక్కడ నిలబడతాడు, ఎట్లా స్వార్థం కోసం తను రక్షింపబడి దాన్ని వదిలిపెడతాడా అనేటువంటి దాంతో పరీక్షించడానికి అన్నమాట అసలు చేసేది. తర్వాత మనకు తెలుస్తుంది ఆ విషయం. అయినా ఆయన ఒకటే దాన్ని పట్టుకున్నాడు. ఎందుకంటే గురువుగారి యొక్క ధేనుకు నష్టం వాటిల్లకూడదు ఎటువంటి పరిస్థితిలో, రాజధర్మాన్ని కూడా నెరవేర్చినట్టు కావాలి అట్లా అన్నమాట. ఆ విధంగా దాని యొక్క ప్రాణిని కాపాడినట్టు, తర్వాత గురువు వారికి కార్యాలు భంగం కాకుండా ఉండేటట్టు ఆ విధంగా చేయాలని ఆయన ఉద్దేశం. అక్కడ అది పెట్టిన పరీక్షలు నెగ్గుతున్నాడు అన్నమాట. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని రక్షించాలి అనేటువంటి ఒక దీక్ష అయినది అన్నమాట. ఈ దీంట్లో ఉపాయాల్లో సామదాన భేద దండోపాయాల్లో దానం అనేటువంటి
నిష్క్రయణం, వస్తువు ఇచ్చి సాధించడం అనేటువంటి ఒక విధానం. దీంట్లో ఒక దానం ఇంత క్రితం సామం చెప్పుకున్నాం, వేద చెప్పుకున్నాం, దండ చెప్పుకున్నాం, అన్నీ అయిపోయినాయి. దానంకి వచ్చేసింది విధానం కూడా అనేటువంటి ఒక మొట్టమొదటి రాజుగా దండం ప్రయోగించాడు, అస్త్ర ప్రయోగం చేయడానికి ట్రై చేశాడు, అది విఫలమైంది. అయిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క ఉపాయం చేసుకుంటూ వస్తాడు. తర్వాత చాలా చాకచక్యంగా అన్నిటికన్నా ఇంతవరకు చెప్పిన శ్లోకాల్లో అతను పరమేశ్వరుడు దయ వల్ల పట్టుకున్నావు అని చెప్పడం మాత్రం చాలా అద్భుతంగా చెప్పాడు. 3 కారణాలు చెప్పాడు ఆ శ్లోకంలో. నీ గొప్పతనం కాదు, పరమేశ్వరుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి ఆసక్తి వల్లే నువ్వు పట్టుకున్నావు అని చాలా చాకచక్యంగా సింహానికి జవాబు చెప్పే విధానం చెప్పాడు. ఆ తర్వాత నెమ్మదిగా వరుసగా దానం చెప్పు. చాలా చక్కటి శ్లోకం అది మాత్రం, చాలా చక్కటి ఉపాయం చెప్పాడు. 3 వాక్యాలు ఆ శ్లోకంలో చెప్పిన 3 వాక్యాలు అద్భుతంగా చెప్పాడు. ఊహించడం సరిగా ఉన్నది. ఎందుకంటే కామధేవును భంగపరిచేది ఏది ఉండదు. అసలు ఏదన్నా ఉన్నదంటే దైవశక్తి అయి ఉంటది. ఆ దైవశక్తి నీకు ఉన్నది కాబట్టి అది ఎట్లా చేస్తూనే ఉంటున్నాడు అనమాట. సింహమే చెప్పింది, నేను పరమేశ్వరుడుగా నువ్వేం చేయలేవు నన్నని సింహమే చెప్పింది. కాబట్టి అదే చెప్పాడు. సింహం చెప్పింది అనే తిరిగి సింహం ఏం చేసింది, సింహం ఏం చేసిందంటే ఈయన ఆత్మశక్తిని దెబ్బ కొట్టాలని తను చెప్పింది. నువ్వేం చేయలేవు ఇంకా నన్ను అని చెప్పింది. అదే దాన్ని ఆ అస్త్రాన్ని తిరిగి వేసి నువ్వు శివుడి దైవాలను చేసావు, నీ గొప్పతనం ఏం కాదని సింహం మీదకి ఎదుటి మాడం వేశాడు. అదే అస్త్రాన్ని తిప్పి సింహం మీద ప్రయోగించాడు. అక్కడ చాలా చాకచక్యంగా మాట్లాడాడు దిలీపుడు, అద్భుతంగా మాట్లాడాడు, చాలా టాక్ట్ఫుల్ గా చెప్పాడు. కవి గొప్పతనం అలా సంభాషణలు తీసుకురావటం. కథలో ఇదంతా ఉండకపోవచ్చు, కానీ ఆ కథలో సంభాషణ చాతుర్యాన్ని ప్రవేశపెట్టడం మాత్రం అద్భుతం. కవి గొప్పతనం ఆ వాక్యాలు రాయడం అద్భుతమైన శ్లోకం అది మాత్రం. నమస్కారాలు అయ్యా. ఇప్పుడు గత శ్లోకాల్లో చెప్పిన దాన్ని బట్టి పాటిబండ్ల వారు అన్నట్టు దాన దండ క్రియలన్నీ కూడా ఉపయోగిస్తున్నాడు అని చెప్పి, కానీ ఇక్కడ ఇందులో ఈ శ్లోకంలో గురువు గారు చెప్పారు ఇందాక, మీరు దాన్ని పట్టుకోవట్లేదు. క్రయం అనే పదాన్ని పట్టుకోవట్లేదు. క్రయ విక్రయ అంటే నేను నీకు ఒకటి ఇస్తాను, నువ్వు నాకు ఒకటి ఇవ్వు. ఇది ఇందులో మెయిన్. ఈ శ్లోకానికి ఉన్న ప్రాణము గురువు గారు చెప్పినారు. అది ఎవరు క్యాచ్ చేస్తున్నట్టు అనిపించక మళ్ళీ నేను జోక్యం చేసుకోవాల్సి వస్తున్నాను, అంతకుమించి చేయలేదు. స్వదేహ అర్పణ నిష్క్రయేణ అనే పదం వాడటంలో ఆ నిష్క్రయేణ అనడం వల్ల, క్రయేణ అంటే నేను ఇది ఇస్తున్నాను, నేను నీకు అమ్ముతున్నాను, నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి దీనికి బదులుగా. క్రయ విక్రయం. కాబట్టి నేనేమి ఇస్తున్నాను, ఏది న్యాయము, స ఇయం న్యాయ, నీకు ఇది యుక్తము. ఎందుకంటే నేను ఇచ్చేది తీసుకోవడం నీకు యుక్తం. ఎందుకు యుక్తము, మయా మోచయితం, నా చేత ఇది విడిపించబడవలే. కాబట్టి దీనికి బదులుగా నేనేమిస్తున్నాను, స్వదేహార్పణం అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఈ నిష్క్రియ అక్రియ అనే పదం సరే, క్రయ నాట్ క్రియ, క్రయ అనే పదం, క్రయ నిష్క్రయాణ. ఆ క్రయేణ అనేటటువంటి వినిమయం, రైట్. కాబట్టి నేను ఒక వస్తువు ఇస్తున్నాను, వినిమయం అంటే నేను ఒక వస్తువు ఇస్తాను, నువ్వు ఒక వస్తువు బదులు. రైట్. నేనేమి ఇస్తున్నాను నీకు, నా దేహాన్ని ఇస్తున్నాను. ఎందుకు, మయా మోచయితం, నా చేత విడిపించబడవలే. విడిపిస్తే ఏమి లాభము, క్రియార్థ అలుప్తశ్చ, దానికి లోపం జరగదు. మునేహ క్రియార్థ అలుప్తశ్చ, ముని యొక్క క్రియకు లోపం జరగదు. ఇక్కడ ప్రధానమైనటువంటిది అది, ముని యొక్క క్రియకు లోపం జరగదు. రెండవది ఏమిటి, నస్యాత్ పారణ, అంటే నీ యొక్క భోజనానికి ఇబ్బంది లేదు. నస్యాత, నా ముందర నా ఉంది, దాన్ని ఇక్కడ మనం స్యాత్ దగ్గర చదువుకోవాలి. పారణ నస్యాత్ అన్నట్టు. అట్లా చదువుకోకపోతే నాకు అర్థమే కాలే ముందు. ఏది నా పారణ అంటాడు అంటే తిండి పెట్టడా, మనకు సంస్కృతం సరిగ్గా
చేతానస్యాత్ అన్నారు. నాదేమన్నా ఖండిస్తే గురువు గారు ఖండిస్తారు. కానీ ఒకసారి మాట్లాడి సరే వారణ నా స్యాత్ నా స్యాత్ విహత నీ నీ భోజనాన్ని ఆ, కొట్టబడదు. నీ భోజనాన్ని కొట్టబడదు. నీ పారణాన్ని కొట్టబడదు. నీ పారణం అనేటటువంటి నువ్వు ఉపవాసం ఉన్నవే, తినకుండా ఉన్నవే ఇప్పటిదాకా, దానికి ఏం భంగం కలగదు. త ఏవం అదే భవేద్ అలుప్తస్య. పారణ ఈ దేనికి అలుప్తస్య? మునేహ క్రియార్థ. ముని యొక్క కార్యము భంగము కాదు, నీకు ఆహారము భంగము కాదు. నేను నీకు ఒక ఒప్పందం చేస్తున్నాను. ఏమిటంటే స్వదేహార్పణ క్రయేణ అనేటటువంటిది. నా శరీరాన్ని నీకు ఇవ్వదు. నిష్క్రయణ. నిష్క్రయేణ క్రయేణ ఒకటేనయ్యా. నిష్క్రయణ అంటే బదులు, క్రయణ అంటే వేరే అర్థం వస్తుంది. ఏం అర్థం రాదు. గురువు గారు చెప్తారు. నిష్క్రయణ అంటేనే బదులు, దాని బదులు ఇదేమో వస్తుంది క్రయణ అనకూడదు. క్రయము అంటే సావధాయకంగా చెప్పినాం, మీరు పదాయకంగా ఈ క్రయము విక్రయ రెండు కలుపుకొని క్రయం నిష్క్రయం అంటే కొనుట, విక్రయం అంటే అమ్ముట. అంటే క్రయం అంటే కొనుట, విక్రయం అంటే అమ్ముట. క్రయ విక్రయాలు. క్రయ విక్రయాలు అనే పదం నేను ముందే చెప్పాను. ఇక్కడ ఏమిటి క్రయ విక్రయాలు అంటే ఒప్పందం. నీకు నీకు ఇస్తా, నువ్వు నాకు ఇవ్వు. దాని బదులు ఏమిస్తా? నేను నా దేహాన్ని ఇస్తాను, నువ్వు ఆవులు విడిచిపెట్టు. ఇంత భావం వచ్చేటట్లుగా దాని బదులు నా దేహాన్ని ఇస్తాను. అది ఇంత చక్కగా. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే, ఒకటి అలుప్తస్య మునేహే క్రియార్థస్య క్రియార్థ, అది ఆ క్రియము భంగం కాదు. రెండవది నీ పాలనానికి నస్యాత్, నీ పాలనానికి ఏం భంగం ఏర్పడదు. నీవు తినవచ్చు, అటు యాగం ఆగదు. ఈ ఒక్క పని చేస్తే ఏమిటి అంటే నా దేహాన్ని అర్పిస్తే, స్వదేహార్పణం అనేటటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది. ఇదే నాకు దోచిన భావం. నమస్కారం. మొత్తానికి రోజు బట్టి వేస్తున్నారు ఇక్కడనే, మళ్ళా చూసుకోవాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైంది బాగా విషయం. ఇప్పుడు ఈ శ్లోకం ఇన్నిసార్లు మీరు చెప్పి నేను చెప్తే నాకు వచ్చేసింది. అదే కాకపోతే మళ్ళా గుర్తుండదు. అది మనకు బుర్రకున్న లక్షణం ఏంటంటే వెంటనే మర్చిపోతుంది. మీరేం చేస్తున్నారు అర్థం చేసుకున్నా. ఇప్పుడు చదివాం కాబట్టి సయ్యం స్వదేహార్పణ నిష్క్రయేణ చక్కగా తెలుస్తూనే ఉంది. దేహార్పణ నిశ్చయంతో న్యాయ్యా మయా మోచయితుం న్యాయ అనేది ప్రధానం. న్యాయ యోగ్యమైంది. నా పారణ స్యాత్ విమోచ విహత విహత విమోచ కాదు, విహత తాయేవం తయేవం తవ ఏవం భవద్ భవద్ అలుప్తస్య భవద్ అలుప్తస్య మునేహ క్రియార్థ. అంతే. అది భావం తెలిస్తే భవతః విమోచయితుం న్యాయేన మార్గేణ మహిమహీషాం న్యాయే. రైట్. న్యాయ అనే శబ్దానికి యత్ ప్రత్యయం న్యాయం అవుతుంది. ప్రత్యయంతో న్యాయాద్ అనపేత అని చెప్తుంటారు వ్యాఖ్యానంలో. కాదు, ఈ న్యాయం ఏంటో అంత తగినటువంటిది, చేయడానికి యోగ్యమైనటువంటి. యోగ్యంలో ఇవన్నీ కూడా యత్ ప్రత్యయాలు వస్తాయి కదా. న్యాయ శబ్దానికి యత్ ప్రత్యయం న్యాయం. కూడా ఇవే కదా సార్. గేయం 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 జేయం యత్ ప్రత్యయాలు. ధర్మ్యం, ధర్మ్యం కూడా ఉంది. ధర్మ్యం భార్య ధర్య ధుర్య ఇవన్నీ యత్ ప్రత్యయాలు. భార్య భార్య కూడా గమ్యం. ప్రవిచరంతి పదం ధీరా. శ్రీదేవి చెప్పబోయినారు ఏదో అన్నారు. చెప్పండి అన్నారు. చెప్పండి శ్రీదేవి గారు. లేదులేండి, వద్దు. నాకు పరిష్కారం అయిపోయిందిలేండి, నేను చూసుకున్నా. సరే, ఎవరైనా గంటలు ఎవరు సందేహం అడుగుదాం అనుకున్నా, నాకే ఇక్కడ పరిష్కృతం దొరికింది.
అయిపోయిందా? పరిష్కారం అయిందా? దీంట్లో మనతో పాటు యముని గారు ఉంటున్నారు, కానీ వారు ఒక్కసారి కూడా మనకేమి కార్యక్రమం పాల్గొనలేదు. వారు ఎందుకు మరి? యముని వెంకట మల్లికార్జున రావు గారు మరి వారు ఉంటున్నారా ఏమిటి అని. ఎందుకంటే వారు మాట్లాడాక నేను కూడా వారిని ఏమి పిలవడం లేదు. మరి అంటే వారు పిలవడానికి వస్తేనే ఇక్కడ వాళ్ళు రావడమే పిలవడం లేదా? సరే, మనం ఈ పాఠాన్ని సేయం స్వదేహార్పణ నిష్క్రయేణ న్యాయ్యామయా మోచయితుం భవత్తః న పారణా స్యాదు విహతా తవైవం భవేదలుప్తశ్చ మునే క్రియార్థః. శ్లోకంతో దీన్ని పాఠాన్ని ఆగుదాం. ఫోన్ నంబర్ పాణినికాధ్యాయపతం చెప్పి శుద్ధ విద్యా ప్రవచనం దండ పెడదాం పాఠంలోకి, సిద్ధాంత కవి పాఠంలోకి. దీంట్లో నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఓ వృద్ధి సంధిలో రపరంగా వచ్చేటువంటి వృద్ధి సంధిని గురించి కూడా చెప్పుకున్నాం. దాని తర్వాత పరరూప సంధి ఒకటి చెప్పుకోబోతున్నాం. పరరూప సంధి అనేటువంటిది కొత్తది. అంటే పరమందు పూర్వపరాలకు పరరూప సంధి అంటే ఏకాదిశం రావడం. పూర్వానికి పరానికి పరం ఏకాదిశంగా వస్తే పరవర్ణం వస్తే పరరూప సంధి, పూర్వం ఏకాదిశంగా వస్తే పూర్వరూప సంధి. కనుక ఇక్కడ దీంట్లో ఈ మధ్యలో అవసరం ఉన్నటువంటి కొంత చర్చ ఉంటుంది. కనుక ఈ గుణానికి వృద్ధికి విషయాల్లో కూడా సంబంధించిన దాన్ని ఖండిస్తూ రావడం అనే విషయం ఉంది. కనుక వృద్ధిలో చెప్తూ ఈ విషయాన్ని కూడా చెప్పాల్సి వస్తుంది. పరరూప సంధి కూడా ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. పరరూప సంధి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే దానికి గుణానికి అపవాదం, వృద్ధికి అపవాదంగా పరరూప సంధి. మనం గుణము లక్షణాలు కనబడదు, దాంట్లో ఈ లక్షణాలు కనబడుతుంటాయి. ఈ రెండు కాదని పరరూపాన్ని చెప్పుకోబోతుంది. ఎందుకంటే ఈ అనుబంధంగా ఉంది. మనం గుణాన్ని చెప్పుకున్నాం, గుణ లక్షణాలు కలిగినట్టు ఉన్నప్పటికీ కూడా మనం వృద్ధిని గుణాన్ని ఖండిస్తూ చెప్పుకున్నాం. అట్లానే ఇప్పుడు పరరూపంలో గుణము వృద్ధులు కనబడ్డప్పటికి కూడా వాటిని ఖండిస్తూ పరరూప సంధి చెప్పుకోబోతున్నాం. పడిపడే వారు విశ్లేషించి చెప్పండి దాని గురించి. మీకేమైనా మధ్యలో అనుమానాలు సందేహాలు ఉంటే అడగవచ్చు. చెప్పండి. ఇప్పుడు మనం చెప్పబోయే పరరూప సంధి ఆల్రెడీ గురువు గారు చెప్పినట్టుగా గుణవృద్ధులకు అపవాదం. ఒక్కసారి ఇది బిగించేసే ముందు ఒక్కొక్క వాక్యంలో గుణం ఏంటి వృద్ధి ఏంటి ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళేసి ఒక్క క్షణం వెనక్కి వచ్చేద్దాం, మళ్ళీ ఇటు వచ్చేద్దాం. గుణసంధిలో ఏం చెప్పుకున్నాం? అదేం గుణం అంటే ఆకారం, అకారం, ఏ ఓంగులు, ఈ మూడు గుణాలు. అంటే పూర్వంలో అచ్చుండి తర్వాత అచ్చులు పరమైనప్పుడు వాటి స్థానంలో అవర్ణం ఉన్న పూర్వంలో అవర్ణం ఉండి పరంలో అచ్చులు ఉన్నట్టయితే కనుక గుణం వస్తుంది. అది అంటే పూర్వంలో అవర్ణం, పరంలో అచ్చులు. ఇది అక్కడ అట్టు పెడదాం. అట్టు పెట్టి ఒక్కసారి వృద్ధిలోకి వద్దాం. అంటే ఈ సంబంధం ఏంటి? ఇక్కడ గుణం అంటే ఎందుకు వస్తుంది, వృద్ధి ఎందుకు వస్తుంది, మనకి ఈ రెండింటి కలిసి పరరూపం ఎందుకు వస్తుంది అంటే ఈ మూడింటికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధానికి గురించి మనం పరరూపంలోకి పెడదాం. తర్వాత వృద్ధి సంధి. వృద్ధిలో ఏం చెప్తున్నాము? పూర్వం అవర్ణం ఉంటుంది, పరంలో ఏచులు ఉంటాయి. ఏచులుంటే ఏదవుతులు వృద్ధి. ఆ అవు ఆ ఐ అవు ఈ మూడు వృద్ధిగా వస్తాయి. వృద్ధులేమో ఆ ఐ అవు, పూర్వంలో అవర్ణం ఉంటుంది, పరంలో ఏచులు ఉంటాయి. అంటే ఏమిటి? గుణంలో అచ్చులు ఉంటాయి, పరంలో వృద్ధిలో ఏచులు ఉంటాయి. ఇది ఒక సంబంధం. అంటే ఏమిటి? గుణంలో ఒక భాగం వృద్ధి, ఒక భాగం. అందుకనే గుణాన్ని ఖండిస్తూ వృద్ధి వచ్చింది ఒక సందర్భంలో. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఖండిస్తూ పరరూపం ఎందుకు వస్తుంది అంటే దీని స్వరూపం కూడా, పరరూప స్వరూపం కూడా ఒక్కసారి చూద్దాం. చూసి అప్పుడు వినడదాం. ఈ పరరూపంలో ఏం చెప్తోంది? ఏంచి పరరూపం అంటుంది సూత్రం. ఏం చెప్తోంది? ఏంచి పరరూపం ఉంటుంది.
దానికి వృత్తి ఏమిటి? ఆదుపసర్గాత్ ఏజాదౌ ధాతౌ పరే పరరూపం ఏకాదస్యాత్. ఆతుపసర్గాత్ అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దానికి దీనికి ప్రత్యేకంగా కొన్ని ఎడిషనల్ కండిషన్స్ ఉన్నాయి. ఏమిటంటే అకారాంతమైనటువంటి ఉపసర్గ ముందు ఉండాలి. అంటే అవర్ణం ఉన్నట్టే కదా ముందు ఉపసర్గ అయితే ఉపసర్గకి అవర్ణం ఉంది, ఉపసర్గ ఉండాలి, దానికి అవర్ణం ఉండాలి, అక్కడ ఒక భాగం. తర్వాత ఏ జాదవ్ ధాతవ పరే అంటే ఏ ఓలు ఏం కాదు ధాతవ పరే ఈ ధాతువులు ఉంటాయి, వాటికి మొదట్లో వర్ణం ఏ అవులు ఉంటాయి. ఏంటంటే అదే కదా ఏ అవులు ఉంటాయి. అంటే ఏమిటి? ఏచుల్లో ఒక భాగం వల్ల ఏ అవులు అంటే అకారం పూర్ణ అవర్ణం ఉంది, ఉపసర్గతో కూడిన అవర్ణం ఉంది, ఇక్కడ ఏ ఓలు ఉన్నాయి ఏ కాబట్టి ఇంకా అచ్చు వృద్ధి కన్నా కొంచెం చిన్నది, అంటే వృద్ధిలో ఒక భాగం పరరూపం. అంటే ఇది మళ్ళా గుణంలో భాగం అన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనం వృద్ధి వచ్చిందంటే ఇక్కడ పరరూపం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే మనం అందుముందు గుణాన్ని కాదంటున్నాము, వృద్ధి సంధిని కాదంటున్నాము, ఇప్పుడు పరరూపంలోకి వస్తున్నాం మనం. ఇది ఈ స్వరూపం అది. దీనికి ఇది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం మనంటే ఎందుకు సంబంధం ఏంటి వృద్ధికి గుణానికి, వృద్ధికి పరరూపానికి సంబంధం ఏంటి అంటే ఇది ఈ సంబంధం. కాబట్టి పరరూపం వృద్ధి వచ్చినప్పుడు గుణాన్ని ఖండించి వచ్చింది, పరరూపం వచ్చినప్పుడు ఈ సూత్ర నియమాలు కనుక సరిపోయినట్టయితే గుణాన్ని వృద్ధిని ఖండిస్తూ పరరూపం వస్తుంది. సరే, ఇప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ పరరూపం యొక్క నియమాలు ఏంటో గమనిద్దాం. ఏం చెప్తోంది ఇది పరరూపం వివరణ? వృత్తి చెప్పుకున్నాం కాబట్టి అవర్ణాంతమైన ఉపసర్గ కంటే పరంగా ఏం అంటే ఏ ఓరుతో ఆరంభమయ్యే ధాతువులు ఉన్నచో పరరూపం ఏకాదశమే వస్తుంది. ఈ మూడిట్లోనూ కూడా ఏకాదశమే. ఈ మూడు సంధి ఇప్పుడు చెప్పుకున్న మూడో సంధి గుణం, వృద్ధి, పరరూపం మూడిట్లోనే ఏకాదశమే. అది కూడా సామ్యం సరిపోయింది. కాబట్టి అంతే ఉపసర్గ ఉండాలి, అది అవర్ణాంతమైన ఉపసర్గ ఉండాలి, దాని పరంగా ధాతువు ఉండాలి, ఆ ధాతువుకి ప్రథమాక్షరాలు ఏ ఓలు అయి ఉండాలి. ఇవి ఉంటే కనుక పరరూప ఏకాదశమే వస్తుంది. అంటే పరరూపం అంటే పరరూపంలో ఉండే వర్ణం అక్కడ రెండింటి స్థానంలో పూర్వపర వర్ణాల స్థానంలో పరరూప ఏకాదశి వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం చెప్తుంది. సరే, ఈ సూత్రం నియమాలు ఏంటి? ఈ పూర్వం గుణవృత్తులు అవర్ణాంతం ఉండాలి చెప్పాము, అట్టి అవర్ణం ఉపసర్గాంతం అయి ఉండాలి అది అనుకున్నాము. పరరూపం వృత్తి వల్ల ఏచులు కాక ఏ ఓంగులు మాత్రమే చెప్పాము. ఇందాక ఏమనుకున్నాం? ఏచులు అంటే ఏ ఓ అయి అవచ్చు, కానీ ఇక్కడికి వచ్చేప్పుడు ఏ ఓంగులు మాత్రమే అంటే ఏ ఓలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇంకొంచెం చిన్నది అంటే వృద్ధి గుణము, గుణం కన్నా విశేషమైంది వృద్ధి, వృద్ధి కన్నా విశేషమైంది పరరూపం. ఇది వరుస. అట్టి ఏ ఓలో ఏంకులతో ఆరంభమైన ధాతువు పరంగా ఉండాలి. ఇవి ఉంటే కనుక అప్పుడు పరరూపం ఉన్నటువంటి పరరూపంలో ఉన్నటువంటి ఏ వర్ణం అయితే పరరూపంలో ఉందో అదే వర్ణం పూర్వపర వర్ణాల స్థానంలో ఏకాదశమే వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం చెప్తున్నాం. ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్పండి. ప్రేజతే ప్ర ప్లస్ ఏజతే అన్న రూపంలో ప్ర అనేది ఉపసర్గ. మనం చదువుకున్నాం 22 ఉపసర్గల్లో ప్ర అనేది ఒక ఉపసర్గ చదువుకున్నాం. దాని గురించి ఏజతే అంటే ఏకారంతమైనటువంటి ఏ ఓంగుల్లో ఏకారంతం ఏజతే అనేది ఒక ధాతువు. ఆ ధాతువులో ఏతో ప్రారంభమైనటువంటి ధాతువు అది. కాబట్టి మనం రూపసాధన చేసేటప్పుడు ఈ ఏ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా మొట్టమొదటి సంబంధం ఏంటి గుణానికి, వృద్ధికి, పరరూపానికి సంబంధం ఏంటి అనుకున్నాం కదా. ఈ ఒక్కొక్క సంబంధాన్ని చూస్తూ మనం చివరికి రూపసాధనలో పెడదాం. ఏంజతే అంటే ఏజతే అంటే అక్కడ అవర్ణానికి అచ్చుపరంగా ఉంటే కనుక గుణం వస్తుంది అనుకున్నాం. ప్రాలో అకారం ఉంది, చివర అచ్చు ఉంది. ఏజతేలో ఏ కూడా ఒక అచ్చే కాబట్టి ఇక్కడ గుణం రావాలి. కానీ గుణం రాకుండా ఇక్కడ ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. గుణం రాదు నిర్ణయించుకున్నాం, ఎందుకంటే విశేష నియమం కాబట్టి అయిపోయింది. దాని తర్వాత అది రాకపోతే ఏం రావాలి? వృద్ధి రావాలి. దాని నెక్స్ట్ వరుసలో చూస్తే వృద్ధి ఎందుకు ఎలా రావాలి? అవర్ణాంతం ఏవో ఐ అవుచులు ఏచులు కనుక పరంగా ఉంటే ఐ అవులు ఆ ఐ అవులు వృద్ధి రూపంలో వస్తాయని చెప్పి అనుకున్నాం మనం. కాబట్టి వృద్ధి రావాలి. ఇక్కడ ఏ అవర్ణం ఉంది, ఏ వర్ణం ఏతో ప్రారంభమైంది, పరంలోపల ఏముంది, వృద్ధి రావాలి. కానీ వృద్ధి రాకుండా ఎందుకని ఇక్కడ విశేషణ ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు? ఉపసర్గంతో అంతమైనటువంటి ఉపసర్గం ఉండి అవర్ణాంతం అంతరంగా ఉండి ఏ ఓలుతో ప్రారంభమైన దానికి పరరూపం వస్తుందని చెప్తున్నాం. కాబట్టి ఈ నియమాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ విశేష నియమం ఈ సూత్రం దీంట్లోకి వచ్చి ఆపరేషన్లోకి వచ్చి ప్ర అనేది ఉపసర్గ అవర్ణాంతమైన ఉపసర్గ. ఏజతలో ఏ ఓంలో ఏతో ప్రారంభమైంది ధాతువు. కాబట్టి ఈ రెండింటి స్థానంలో పరరూపంలో ఉన్నటువంటి ఏకారమే ఏకాదేశం వచ్చి ప్రా ప్లస్ ఏజతే ప్రేజతే అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది ఈ సూత్రంలో ఉన్నటువంటి
మనం చెప్పుకున్న విశేషం. దీనికి ఏ ఓంగులో మనం రెండు ఉన్నాయి. ఏ గురించి చెప్పుకున్నాం, ఓ గురించి చెప్పుకోవాలంటే ఉపౌషతి. ఉప అనేది కూడా ఉపసర్గ, ఉప అనేది కూడా ఉపసర్గ. అకారాంతమైంది ఉపసర్గ. ఓషతి, ఓషతి అనేది ఓతో ప్రారంభమైనటువంటి ఏ ఓంగుల్లో ఓతో ప్రారంభమైన ధాతువు. ఇది కూడా పూర్వం లాగే గుణం రావాలి. ఓ కూడా గుణమేను. అకారాంతం అంటే అది అచ్చు, అకారానికి అవర్ణానికి పరంగా గుణం ఉంది. గుణం నుంచి వచ్చి ఉంటే అచ్చు ఉంది, అక్కడ గుణం రావాలి. గుణం రాదు, దానికి కొన్ని వృద్ధి రావాలి. ఏ ఐ ఔచుల్లో ఓకారం కూడా అచ్చు కాబట్టి ఏఓ ఐ ఔచుల్లో ఏచుల్లో ఓకారం కూడా ఒక భాగం కాబట్టి వృద్ధి రావాలి. కానీ వృద్ధి కూడా రాదు, ఎందుకంటే ఇక్కడ విశేషం ఉండి పరరూపం ఉన్నది కాబట్టి ఏ ఓంగుల్లో ఓతో ప్రారంభమైనటువంటి ఓకారం పరంలో ఉంది. ఉప అనేటువంటి అవర్ణాంతమైనటువంటి ఉపసర్గ కాబట్టి ఉప ప్లస్ ఓషతి అన్న రూపంలో ఉపసాధన చేసినప్పుడు ఉపోషతి. పరంలో ఉన్నటువంటి ఓకారం మాత్రమే ఏకాదశంగా వచ్చి ఉప ప్లస్ ఓషతి ఉపోషతి అనే రూపం సిద్ధిస్తుంది. ఇది గురుగారు ఈ దీనికి సంబంధించి ఏమన్నా తప్పులు చెప్పాను, ఇందులో ఏమన్నా నిశ్చయంగా చెప్పండి గురుగారు. అనుమానాలు ఉంటే పెద్దలు ఏమన్నా తప్పులు ఏమన్నా చెప్పినా అడగచ్చు. తప్పులేదు. అంటే గుణం యొక్క లక్షణాలు, ఈ లక్షణాలు, ఈ మనం పరరూప లక్షణాలు అన్ని ఒకేలాగా ఉంటాయి. అవును. అంటే ఉపా ప్లస్ ఓషతి లేదా ప్రా ప్లస్ ఏజైతే చోట గుణ లక్షణాలు ఉన్నాయి, గుణం వచ్చే లక్షణాలు ఉన్నాయి. అయితే దానికంటే విశేషంగా వృద్ధి కనుక వృద్ధి లక్షణాలు కూడా ఉన్నాయి కనుక గుణానికంటే వృద్ధి ఉంటుంది. వృద్ధి లక్షణాలతో పాటు తర్వాత ఇప్పుడు కొత్తగా సూత్రం పరరూప వస్తుంది. పరరూప ఇంకా విశేషంగా విశేషంగా మొత్తానికి మూడింటిని ఒకదాని ఒకటి ఖండించి వస్తాయి కానీ మూడు లక్షణాలు కూడా దాంట్లో ఉన్నాయి. అయితే మూడింటిలో మూడు ఇంకా విశేషమైన లక్షణాలు ఉండడం చేత పరరూపంగా వస్తాయి. వృద్ధి లక్షణాలు కూడా విశేషమైన నియమం ఉంది కనుక ఇది కనుక గుణాన్ని ఖండిస్తూ వృద్ధి. వృద్ధి మళ్ళీ సామాన్య సూత్రమే విశేష సూత్రంగా ఇదైంది పరరూప సంధి. గుణ సంధిలో ఏం చెప్పుకున్నాము, అకారానికి అచ్చులు మాత్రమే పరం వృద్ధి వస్తుంది, గుణం వస్తుంది. వృద్ధి ఏం చెప్పుకున్నాము, అకారానికి ఏచులు మాత్రమే అన్నప్పుడు ఏచులు వేరైపోయినాయి. ఏచులు ఉంటే మాత్రం వృద్ధి వస్తుంది. అచ్చుల్లో ఏచులు పక్క పెట్టాం వృద్ధి వస్తుంది. పరరూపం ఏం చెప్తుంది, అకారం ఏచం వృద్ధి లక్షణ కరెక్టే కానీ అయినప్పటికీ కూడా ఇది ఉపసర్గ మొదటి పూర్వం అవరణాంత పదము ఉపసర్గ కానీ కానీ పరరూపం పరపదం ఉపసర్గ మన ధాతు అయినప్పుడు అప్పుడు వృద్ధి రాకుండా పరరూపం వస్తుంది. గుణాన్ని వృద్ధిని ఖండిస్తూ పరరూపం వస్తుంది. అంటే మూడు లక్షణాలు ఉన్నప్పుడే కూడా విశేషమైన అంశం ఏంటంటే ఒకవేళ మొదటి పూర్వపదం ఉపసర్గ అయినప్పుడు అంటే ఉపసర్గ ఏంటి అని మనం వెనక్కి పోతే ప్రాదులు అనేటువంటివి ఉన్నాయి. వాటిలో ధాతువులు అనేటువంటి ఈ ధాతువుల గురించి చెప్పుకున్నాం. ఈ ప్రాదుల మీద ధాతువు వస్తే అది ఉపసర్గ అవుతుంది కనుక ఇక్కడ ఏజతే ధాతు ఉప అనే దాని పైన ఉంది కనుక ఇది ఉపసర్గ అయింది కనుక ఈ ఉపసర్గ ధాతు లక్షణాలు ఈ రెండు చోట ఉన్నాయి కనుక విశేషమైనటువంటి వాటికి ఒక సర్టిఫికేట్ ఉంది కనుక అప్పుడు వృద్ధి రాకుండా పరరూపం వస్తుంది. వంటి పరరూపం ఈ మూడు కూడా గుణం కానీ వృద్ధి కానీ పరరూపం మూడు కూడా ఏకాదేశాలే. ఏకాదేశం అంటే ఏమిటి అంటే పూర్వపరాలకు రెండింటి కలిపి వచ్చేది పరరూపదం. మనం ఆదేశము ఆగమము అట్లానే ఈ పరరూప ఏకాదేశం ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఏకాదేశం అంటే ఆదేశంలో విశిష్టమైన విధానం. ఆదేశం ఒక స్థానానికి మాత్రమే వస్తుంది, ఒక వర్ణానికి మాత్రమే వచ్చేది ఆదేశం. అంటే పూర్వపరాల సంబంధం లేకుండా పూర్వంగా రావచ్చు లేదా పరంగా రావచ్చు కానీ ఏదో ఒక చోట మాత్రమే వస్తుంది. కానీ పూర్వపరాలు రెండు ఒకవేళ అక్కడ యోగం చెప్పిన ప్రకారంగా ఉంటే రెండింటి స్థానంలో రెండింటిని తీసేసి ఒకటే రావడం ఏకాదేశం అనేటువంటిది ఈ మూడింటిలో ఉంటుంది. గుణ సంధి కానీ వృద్ధి సంధి కానీ పరరూప సంధి కానీ పూర్వరూప సంధి కూడా నెక్స్ట్ చెప్పుకోకపోతే ఆ దాంట్లో కూడా ఉంటుంది. పరం అంటే పూర్వపరాలు పరపదమే పరవరణం అన్నప్పుడు ఆదేశాలు అయిన పరం ఏది ఉండేది. వృద్ధిలో పదానాలే ఉన్న గుణంలో ఆ ఏ ఓలు అన్నాం కానీ ఇక్కడ అట్లా కాదు. ఏమో పరం ఏది ఉంటే అది
అన్నప్పుడు ఇక్కడ మనం ఇంకా ఇది ఏమిటి స్పష్టంగా చెప్పాలంటే ఏచులే అని చెప్తున్నది. ఏచులు ఉంటే అన్నప్పుడు ఏచులే పరం ఉంటాయి, ఏచులే వస్తాయన్నమాట. కాకపోతే పరం అనే పేరుతో పరోప చెప్పడం చేత రెండింటి యొక్క వస్తాయని పరోప సంధి చెప్తున్నది. ఏ విధంగా పరంలో ఏకారం ఉన్నా ఓకారం ఉన్నా ఏమి ఏచులు కదా పదాసండి, ఐకార అవకారాలు ఏవి ఉన్నప్పుడు కూడా అవి వస్తాయి అనేటువంటి అవే వర్ణాలు రెండింటి స్థానం. అంటే అవర్ణం పోతుంది అని స్పష్టంగా ఒక రకంగా చెప్పాలంటే అవర్ణం లోపిస్తుంది అనుకోవాలి. కానీ అవర్ణం లోపించడం అనే పదం చెప్పడం లేదు. లోపం యొక్క ప్రయోజనం వేరు, పరరూప యొక్క ప్రయోజనం వేరు. అంటే ఒకడే దానికి ముందు మనం చెప్పుకోదాం. ఏమవుతుంది అంటే ఈ ఒకటే వర్ణము అటు పూర్వానికి ఇటు పరానికి కూడా అదే దాని యొక్క లక్షణాలు వస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఒక అమ్మాయి పెళ్ళి అయితే అటు తల్లిగారిల్లు తన ఇల్లు అంటుంది, అత్తగారిల్లు తనే అంటుంది, రెండూ తనవి. అంటే ఇటు కూతురిగా బంధుతో ఉంటుంది, అటు కోడలిగా బంధుతో ఉన్నట్టుగా అల్లుడికి అట్లా ఉండదు. ఇంటికి వస్తే ఆ ముందర కుర్చీలో కూర్చోవడం వరకే తప్పేసి లోపలికి ఎక్కడికక్కడ తిరిగే హక్కు లేదు అత్తగారింటికి వెళితే. కానీ కోడలికి అట్లా కోడు ఇటు అత్తారింటి మొత్తం తన బాధ్యత తీసుకుంటే అటు అత్తగారి పుట్టింటి కూడా తనే మొత్తం తిరుగుతుంది. కానీ కొడుకు ఉన్న అల్లుడు కొడుకుగా తనంటే తాను తిరగవచ్చు, కానీ అత్తారింటి అంత స్వేచ్ఛగా తిరగలేడు. అక్కడ మర్యాద కూర్చుంటాడు గౌరవించే వరకే అనే వరకే. కానీ తను ఇల్లంతా ఉన్న అన్ని అధికారాలాగా తను ఇష్టం చేసే స్వేచ్ఛగా తిరిగే అధికారం అల్లుడికి ఉండదు. ఒక కూతురుగా రెండింటి అనే విధంగా ఉంటుంది. పరరూపంలో కూడా అవసరం ఉంటే ఇది ఈ ఏదైతే పూర్వం అవసరం ఏకారం ఇది పదానికి చివరగా అంటే పూర్వ పదానికి చివరి యొక్క అధికారం అంటే పరానికి కూడా మొదటి వర్ణంగా రెండింటి యొక్క స్థానివద్భావం వచ్చేస్తుంది రెండింటికి. అది ఏకాదేశం యొక్క విశేషమైనటువంటి అంశం. అది ఈ విధంగా రెండింటికి వస్తుంది అని ఈ పరో దండోలు కనుక ప్రా ప్లస్ ఏ జత అయిన చోట ప్రా ఏ అనే అకారము ఏకారం రెండిస్తాను ఒక ఏకారమే వచ్చి అకారం లోపిస్తుంది. ఎందుకంటే ఊరికి మనకు అర్థం కావడానికి కొరకు. కానీ లోపం అని చెప్పడానికి వ్యాకరణం అంగీకరించదు. వీళ్ళు అట్లా అంటే అకారం లోపిస్తుందని చెప్తుంటే అంటే అకారం వచ్చేస్తుందని చెప్తుంది. అట్లా చెప్పకుండా రెండు స్థానంలో వస్తుందని చెప్తుంది. కొంచెం అర్థం కావడానికి అకారం పోతుంది అని మనం ఊరికి అనుకోవడం అంటే ప్రా ప్లస్ ఏ జతలో ప్రాలోని అకారం ఏ జతలో ఏకారం రెండింటికి పోయి ప్రే జతి అనేది అవుతుంది. అట్లానే ఉపా ప్లస్ ఓషతులు ఉపాధి అకారం ఓషతులు ఓకారం రెండు పోయి రెండింటి స్థానంలో ఓకారం వస్తుంది. ఉపోషది అవుతుంది. ఇట్లా ఇంకా ఇది కూడా మనం కావచ్చు. అది ఇవన్నీ కూడా సరే. అది దీని యొక్క వాటి యొక్క పాఠంలోని అంశాలు. ముఖ్యమైన దీని మీద అనుమానాలు విశేషాంశాలు చెప్పాలని స్ఫురిస్తున్నాను నేను చెప్పాను. కాకుండా చెప్పండి శ్రీదేవి గారు, మీరేమైనా ఎవరినైనా చెప్పానండి. మీరే చెప్పేసా ఇంకా ఉన్నారు కదా పెద్దలందరూ చెప్తారు వారు. మొన్నటి పాట వీటిలో మీకు మొత్తం అధికారం వచ్చినట్టేనా? మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అని ఏదో అన్నారు. అయ్యా నమస్కారాలు. ఇందులో మన రాజబళ్ళ వారు చాలా వివరంగా మొదలు కోరికలతో చెప్పారు. కోరికలతో చెప్పడం వల్ల మాకు గుణవృద్ధుల యొక్క అపవాదంగా చెప్పబడిన సూత్రం ఇది పరరూప సంధి. అయితే గుణానికి వృద్ధికి ఉండేటటువంటివి ఇందులో ఏవి లేవు అని పరిశీలిస్తే గుణంలో పూర్వంలో అవర్ణం ఉంటుంది, పరంలో ఏదైనా అచ్చు ఉంటుంది. గుణసంధి విషయానికి వచ్చిన అదే వృద్ధిలోకి వచ్చేటప్పటికి పూర్వంలో అవర్ణం ఉంటుంది, పరంలోకి వచ్చేటప్పటికి ఏచులు మాత్రమే ఉంటుంది. అక్కడ ఏ పదమైనా కావచ్చు. ఇది వృద్ధి సంధి. కానీ పరరూప సంధికి వచ్చేటప్పటికి ఇక్కడ రెండు నియమాలు ఉన్నాయి. ఏమిటంటే పూర్వరూపంలో అది ఉపసర్గ కావలే,
పూర్వరూపంలో అవర్ణాంతం అయినటువంటి ఉపసర్గ కావాలి. ఈ నియమం పై రెండిట్లో లేదు. తర్వాత పరంగా తీసుకున్నట్టయితే అది ఖచ్చితంగా ధాతువు అయి ఉండాలి. అన్ని ధాతువులు తీసుకోవడానికి ఏం లేదు. అందులో ఏకారము ఓకారం ఉన్నటువంటి ఆద్యక్షరంగా ఉన్న ధాతువులనే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా ఆ రెండిటితో భేదం కనిపిస్తుంది. ఏమిటంటే ఇక్కడ ఉపసర్గ ఉండాలి, అవర్ణాంతంగా ఉండాలి పూర్వపదం. పరపదం వచ్చేసి ధాతు అయి ఉండాలి, ఆద్యక్షరం ఏ మాత్రమే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇది గుణ వృత్తి సందులను రెండింటిని విభేదించి ఆ రెండింటి బదులుగా ఇక్కడ ఏకాదశం కోసం, అన్నిట్లలో ఏకాదశమే ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, ప్రేజతే అనేది చెప్పారు. ఇప్పుడు ప్రేజతేను విడదీస్తే మనకు తెలిసేది ఏజతే. కాబట్టి ఉపసర్గ. ఎందుకంటే మనం ప్రాదుల్లో చూసుకున్నాం, 22 ప్రాదుల్లో ఉంది కాబట్టి అది ఉపసర్గలో ఉంది. మొదటిదే అది, అందులో అనుమానం ఏం లేదు. రెండోది ఇంకోటి ఏది తీసుకున్నా ఏం పర్వాలేదు, అకార వర్ణంగా ఉండేటటువంటి ఏ ఉపసర్గ అయినా తీసుకోవచ్చు. తర్వాత ధాతువు పరపదంగా ఉండాలి, అది ఏ అనే అక్షరంతో కానీ ఓ అనే అక్షరంతో కానీ ఆరంభించబడి ఉండాలి. అందుకోసం ఇక్కడ ఏ జతే తీసుకున్నాం. ఇది ధాతువు ఎట్లయింది, ఇది ప్రాదుల్లో నుంచి ఉపసర్గతో కూడి ధాతువుగా మారింది. కాబట్టి ఇక్కడ ధాతువుగా ఉన్నటువంటి ఏజతే అనేటటువంటి దాంట్లో అకార అంతంగా ఉంది కాబట్టి ఆ అనే విభజన చేసుకుంటే ఏజతే, అప్పుడు ఈ రెండు కలవాలి. ఈ రెండు కలిసి ఏకాదేశంగా కావాలి. అంటే ఇప్పుడు అకారం మీదకు వచ్చేస్తుంది ఏకారం. గురువుగారు అన్నట్టు ఇది తొలగింపు కాదు. తొలగింపు అయినట్టయితే అకారాన్ని తొలగించి సంధి పెట్టుకుంటే సరిపోతుంది. అలా తొలగించడం కాకుండా ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు, కోడలు ఉదాహరణ చెప్పారు. ఆ ఇల్లు నాదే అంటుంది, ఈ ఇల్లు నాదే అంటుంది, అక్కడ వంటింట్లోకి వెళుతుంది, ఇక్కడ వంటింట్లోకి వెళుతుంది, అన్నిటికీ స్వేచ్ఛగా ఉండేటటువంటి. కాబట్టి ఇక్కడ ఈ ఏకాదేశం అనేటటువంటిది ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి పూర్వరూపంలో ఉన్నటువంటి అకారం మీదకి వచ్చేసి అకారాన్ని అణిచేస్తుంది, అంటే అకారం కనబడకుండా చేస్తుంది. ఇప్పుడు అది జతే కాబట్టి ప్రేజతే అయింది. కాబట్టి ఇక్కడ ఇందులో గుణం రాదు, వృద్ధి రాదు, ఏకారం అనేటటువంటి ఏకాదేశంగా వచ్చింది. ఇది ఇంకా అర్థం కావడానికి రెండవ ఉదాహరణ తీసుకుంటే ఉపోష్టతే. ఉపోష్టతే అనేటటువంటి పదం ఎట్లా ఏర్పడ్డది అంటే అనేటటువంటి ఉపసర్గ, అనే ఉపసర్గంలో అనే దానికి చివరిలో ఆకారం ఉంది కాబట్టి ఉప్పు ప్లస్ తీసుకుంటే ఆకారం ఉంది, తిరుగులేదు. ఇక పరపదంలోకి తీసుకున్నట్టయితే ఓషతే, ఇక్కడ కూడా ఇది ధాతువు అవుతుంది. ధాతువులో మొదటి అక్షరం ఓ ఉంది. అంటే మనకున్నటువంటి నియమాలలో ఓలలో ఇంత క్రితం ప్రేజతేలో చెప్పుకున్నప్పుడు తీసుకున్నాం, ఇక్కడ ఉపోషతే అనే పదంలో ఓ తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఉప్పు ఓషతే. కాబట్టి ఇక్కడ ఓ అనేటటువంటివి రెండు కూడా ఏకాదేశానికి గురయ్యి అనేటటువంటిది ఒక రకంగా సంక్షిప్తం కాబడి ఓ కనబడుతుంది. కాబట్టి ఉపోషతే అంటే ఇక్కడ అవర్ణ లోపంగా కనిపిస్తున్నప్పటికీ కూడా దీన్ని అవర్ణ లోపంగా చెప్పరాదు అనేది ఒక నియమం. అవర్ణ లోప సంధి అని అనకూడదు దీన్ని. ఎందుకు అంటే ఇక్కడ గుణ వృద్ధులను తీసేసి ఇది పరరూప సంధి ఏకాదేశంగా ఉంది కాబట్టి పరరూపంగా ఓ వచ్చింది. కాబట్టి ఉపోషతే అనేటటువంటి 2 ఉదాహరణలు చెప్పడం జరిగింది గురుగారు. ఇది నాకు అర్థమైంది అయ్యారు. చిన్న సందేహం అడగనా గురుగారు? చెప్పండి. ఏజ్, ఇప్పుడు మనం 2 ధాతువులు తీసుకున్నాము. 2 ధాతువులు, ఏజ్ ఒకటి. ఏజ్ అంటే అర్థం గ్లో, షైన్, అది అర్థం. ఏజ్ అనే ధాతువు, అందులోంచి ఏజ్ అయితే ఇది ప్రకారం. అయితే ఇక్కడ రెండోకి వచ్చేప్పటికి రెండో ధాతువు ఓషతి అని ఏదైతే మనం తీసుకున్నామో దానికి ధాతువు ఉష్ అంటే టు బర్న్, జల్ల, మండటం. దాని లట్లకారం ఓషతి.
దాంట్లో లట్లకారం. ఇక్కడ మరి కరెక్టే అంటారా? ఉష్ అనే ధాతువులోంచి ఓషతి అనే పదం మనకు వచ్చింది. ధాతువు ప్రధానం కాదు, ధాతువు యొక్క మూలం ధాతు రూపం ప్రధానం. ఓకే, అక్కడ సిద్ధమైన రూపమే ప్రధానం. శబ్ద రూపం. ఓకే, సరే, సిద్ధమైన రూపంతోనే మనం సంధి చేస్తాం కానీ ఓకే, అదే సంధి. కానీ దాని మూల ధాతు అవసరం లేదు. అవసరం లేదు ఇక్కడ. సరే, ఈ ప్రశ్న ఇలాంటి ప్రశ్న నేను ఇంత క్రితం కూడా ఒకసారి అడిగాను. పూర్వ రూపం తీసుకోవాలి అని అంటే కాదు సిద్ధ రూపాన్ని మాత్రమే తీసుకోవాలి అని గురువు గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ సిద్ధ రూపాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓనే తీసుకోవాలి. అదే ఊ తీసుకుంటే అసలు ఇది అపరరూప సంధిలోకి రానే రాదు. అంటే అట్లా వచ్చేటువంటి కొన్ని చోట్ల ఉంటాయి, ఇప్పుడు అట్లాంటిది ఏం కాదు. మీరు చెప్పేటువంటి కూడా కొన్ని చోట్ల వస్తాయి. అందుకొరకే ఇప్పుడు స్థానియోద్భావం కూడా పూర్వము అంటే కూడలు అదే చెప్పినటువంటి కారణం కూడా అట్లాంటి కొన్ని మనకు వస్తాయి. దాని గురించి చర్చ వస్తుంది. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ సిద్ధరూపమైనటువంటి ప్రధాన. నేను ఒకటి అడగనా? ఇది అవునా కాదో తెలియదు కానీ అడగచ్చా. ఇప్పుడు భూవాదియో ధాతవ అని చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ ఇప్పుడు మనం పరరూప సంధిలో ఏది ధాతువు అవుతోంది? ధాతు అనేది మన క్రియలు చెప్పేది అవుతుంది కదా ధాతు అంటే. ఇక్కడ ప్రేజతే గాని ఉపోషతలే గాని ఏది ధాతు అవుతోంది? మనం ఉపా ప్లస్ ఓషతి అంటున్నాము. ఉపా ప్లస్ ఓషతి ఇదిలో ఏది ధాతు అవుతోంది నాకు డౌట్. ఇక్కడ ఏ క్రియను చెప్తోంది ఇది? ఓషతి అనేది ధాతువు, ఉప అనేటువంటి ఉపసర్గ. ఓషతి ధాతువా? ఓకే. ఇప్పుడు మనం ఉపసర్గలన్నీ కూడా ప్రాదులు అని చెప్పుకున్నాం కదా. అవునవును, అది చెప్పుకున్నాం, అది క్లియర్. ప్రాదులు వచ్చి ధాతువు మీద ఉపసర్గలు కలవడం ద్వారా అర్థం యొక్క విపరాణం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనే విషయం కూడా మనం చర్చించుకున్నాం. భూధాతువుని భవతి ఉంది, అనేకమైనటువంటి ఉపసర్గల ద్వారా రకరకాల అర్థాలు మారిపోతుంది. సంభవతి, ప్రభవతి, పరిభవతి, పరాభవతి అంటే ఇవి పైన ఏదైతే ముందు ఉంటాయో అవి ఉపసర్గలు అంటారు. అవి ప్రాదులు ముందు, వాటికి ప్రాదులు అంటే మొదలైనటువంటి 22 ప్రాదులు. వాటికి అవి నిపాదనం కూడా వాటికి సంజ్ఞ ఉంటుంది. అది ముందు కూడా మనం చెప్పుకుంటాం. అయితే అవి ధాతువులతో క్రియ యోగం కావడమే దానికి ప్రధానమైన లక్ష్యం. అది ధాతువులతో మనం ఆ యోగం ఏర్పడ్డప్పుడు దానికి ఉపసర్గ అని పేరు. విడిగా ఉంటే ప్రాదులు, వాటికి రకరకాల అర్థాలు కూడా చెప్పుకోదాం. సద్దితాలు అట్లా వస్తుంటుంది. ధాతువుతో యోగం ఏర్పడితే ఉపసర్గ. ఇప్పుడు ఓషతికి అర్థం ఏంటి? ఓషతికి అర్థం ఏంటి? మండటం. ఉష్ అంటే బర్న్, మండనం, ఓకే ఓకే గడుపుతున్నాడు. ఓకే, సరే సరే. ఉపోషణం అనే దాన్ని ఉపవాసం ఔపోషణం తెలుసు, అది తెలుసు. ఇది పూర్తిగా తెలియకుండా ఉండడం బాగుంది. ఇప్పుడు క్లియర్ అయింది. ధాతువుల యొక్క మూల పదం అర్థం వేరు, ధాతువుల యొక్క మూలార్థం వేరు, ఉపసర్గల వల్ల అర్థాలు వేరు. మరి ఇప్పుడు హరతి, ఆహరతి, హరతి అంటే ప్రహరతి, సంహరతి, సంహరిస్తున్నాడు. సంహరతి వేరు, విహరతి విహరిస్తున్నాడు అన్న సంబంధం ఉందా? ఇక్కడ సూత్రంలో ఏమన్నారంటే పూర్వంలో ఉపసర్గ, పరంలో ధాతువు. కాబట్టి ఉపాపల సోషతిలో ఉపసర్గ, ఓషతి ధాతువు. ఆ ప్రేజతిలో కూడా ప్రాప్ల సేజతి, ఉపసర్గ, ఏజతి ధాతువు. పూర్వంలో ఉపసర్గ ఉండాలి, పరంలో ధాతువు ఉండాలి. ఇది సంధి నియమం. అంటే ధాతు సంబంధమైనటువంటిది. అది అంటే కేవలం కలిసినదై ఉండాలి. అనే కాదు,
దీని ఇంకా ఏ విధమైనటువంటి కృత్యత్యాలు చేసినప్పటికీ కూడా సంధి పనిచేస్తుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏచ్లు ఏవోలు ఉండాలనే ఒక నియమం ప్రత్యేకం. దీనికి పరరూపం సంధికి ఏచ్లు ఉండాలి. ఏచ్లు అంటే ఏవో అయ్యేవి, ఏవోలు అవును. అట్లా ఏవో అయ్యేవి ఉంటేనే అది అవుతుంది. సో ఉపసర్గలతో ఉపసర్గ ఉండాలి, లక్షణాలు ఉన్నాయి. ధాతు ఉండాలి, అవర్ణాంతం ఉండాలి. వృద్ధికి సంబంధించిన లక్షణాలు ఇక్కడ ఉంటాయి. అంటే ఏమిటి? అకారం ఉండాలి ప్లస్ ఏచులు ఉండాలి. అకారం ఏచులు మామూలుగా ఉంటే వృద్ధి. ఒకవేళ అకారాంతమైనటువంటిది ఉపసర్గ అయితే అట్లానే ఏచుతో ప్రారంభమైనటువంటి వృద్ధి మనం ధాతు అయితే అప్పుడు వృద్ధి రాకుండా పరరూపం వస్తుంది. వాటిని ఖండిస్తూ అపవాది చేస్తూ పరరూపం వస్తుంది. అట్లా మామూలుగా అయితే వృద్ధి. కృష్ణాపదేశకత్వం అవును, కృష్ణావకత్వం. ఉపాసతే ఏజతే అన్నాం. ఉపాధి ఆకారంలో ఏజతే ఉంది. కృష్ణాపదేశ ఏకత్వంలో కృష్ణాది ఆకారంలో ఏకత్వం ఉంది. కానీ అక్కడ పరరూపం రాలేదు. ఎందువల్ల? ధాతులు కాదు, అది రెండు శబ్దాలు అక్కడ. ఇక్కడేమో ఇది ధాతు, ఉపవాద ఉపసర్గ, ఏజతే ధాతు అయింది కనుక ఇక్కడ పరరూపం వచ్చింది. ఇవాళ బాగా క్లియర్ అయిపోయింది. సరేనండి, ఆపేద్దామని పోవడానికి. సరే అండి. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో స్వస్తి. ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు. ఆకొండ గారు. ధనికొండ వారు మాయమైనారు, గంటేల వారు వచ్చి మాయమైనారు. వీళ్ళకి ఆప్షన్ చేయాలి మీరు. సరేనండి, శుభరాత్రి. ధన్యవాదాలు.